హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో కొత్తగా తెప్పించిన డైవింగ్ సూట్ క్వాలిటీగా ఉందా అని స్విమ్మింగ్ పూల్లో దిగి చెక్ చేస్తున్నప్పుడు వాడికి సడన్గా ఆ సుడిగుండంలో పడి చనిపోయిన విషయం గుర్తొస్తుంది కదా. దానివల్ల నీళ్ళల్లో అలానే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ టైం ఆ ఫోటోగ్రాఫర్ ఆ ప్లేస్కి వచ్చి నీళ్ళల్లో కరెంట్ని పాస్ చేయాలని చూస్తుంటాడు. కానీ కరెక్ట్గా మేనేజర్ హీరోని కాపాడటానికి మనుషుల్ని పిలుచుకొని రాగా ఆ ఫోటోగ్రాఫర్ అక్కడి నుండి నైస్గా వెళ్ళిపోతాడు. ఇంకా హీరోని నీళ్ళల్లో నుండి కాపాడి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. డాక్టర్ చెక్ చేసి ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఒకసారి మీ ఫుల్ బాడీని చెక్ చేసుకుంటే మంచిది అన్నట్లు చెప్పి వెళ్తాడు. డాక్టర్ అలా వెళ్ళాడో లేదో హీరో ఫాస్ట్గా లేచి బిల్ పే చేసిరా, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళాలి అన్నప్పుడు హీరోయిన్ ఇంటి వెళ్తారా, డాక్టర్ మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు కదా, మీకు స్కానింగ్ అంతా చేయాలి అన్నారు కదా అన్నప్పుడు హీరో నాకేం కాలేదు, నేను బానే ఉన్నా, రా వెళ్దామంటాడు. అయినా హీరోయిన్ లేదు నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను అని హీరోకి అడ్డంగా వెళ్ళి నిలబడి ఉండండి, నేను కెవిన్ గారికి కాల్ చేస్తాను, అతను మాత్రమే మిమ్మల్ని ఆపగలడు అని హీరోయిన్ ఫోన్ తీస్తున్నప్పుడు హీరో అలానే హీరోయిన్ చెంపల్ని పట్టుకొని ఏంటి నువ్వు నన్ను హాస్పిటల్లో చేర్చి నా ప్రాణాలు కాపాడావు అని ఇప్పుడు నువ్వు చెప్పినట్లు నేను వినాలా ఏంటి, వెళ్ళి నా డ్రెస్ తీసుకురా అన్నట్లు అర్చగా హీరోయిన్ కూడా సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేసి ఆ రోజు నైట్ చూపిస్తారు. హీరో వాడి బాడీ గార్డ్ దగ్గర నేను ఆ ఫోటోగ్రాఫర్ గురించి కనుక్కోమని చెప్పా కదా, ఏమైంది అన్నప్పుడు అతను బాస్ అతను ఎవరు ఏమి అన్నది నేను ఇంకా క్లియర్ గా కనుక్కోలేకున్నా, కానీ బాస్ ఆ ఫోటోగ్రాఫర్ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు, దానివల్ల నేను మీతోనే మీకు రక్షణగా ఉండాలి అని అనుకుంటున్నా, అలా మీతోనే ఉంటే నేను అతన్ని పట్టుకోవడానికి అవకాశం ఉంది అన్నప్పుడు హీరో కూడా ఓకే అంటాడు. కానీ అందరికీ కనిపించే విధంగా కాకుండా సీక్రెట్ గా నాకు బాడీ గార్డ్ లా ఉండు అన్నట్లు చెప్పగా అతను ఓకే అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరో నా చుట్టూ ఉన్న వాళ్ళే నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు, కానీ నేనే లిసాని తప్పుగా అర్థం చేసుకున్నా, ఐలాండ్ లో డైవింగ్ చేసినప్పుడు లిసాకి హెల్ప్ చేయడం వల్లనే నేను చనిపోయా అని అనుకున్నా, యాక్చువల్లీ తన వల్ల నాకు ప్రాబ్లం రాలేదు, నా వల్లనే తనకి ప్రాబ్లం వచ్చింది అని చాలా ఫీల్ అయ్యి హీరోయిన్కి మెసేజ్ చేద్దామని ఫోన్ తీస్తాడు. కానీ ఏమనుకున్నాడో ఏమో మెసేజ్ చేయకుండా సైలెంట్ అయిపోతాడు. ఆ టైంలోనే హీరోయిన్ కూడా హీరోకి ఇప్పుడు హెల్త్ ఎలా ఉందో తెలుసుకుందామని మెసేజ్ని టైప్ చేస్తుంది, కానీ తను సెండ్ చేయదు. మొబైల్ని ఆఫ్ చేసి లిసా ఏమీ చేస్తున్నావు నువ్వు, అతను ఎలా ఉంటే నీకెందుకు అని ఫోన్ని దూరం పడేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ ఎప్పటిలానే హీరోకి కాఫీ తీసుకొని వెళ్ళి పెడుతుంది. అప్పుడు హీరో నిన్న నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్నప్పుడు హీరోయిన్ని చూసారంటే ఓ ఆ విషయం మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా అన్నట్లు అర్చగా హీరో ఒకే ఒక లుక్ ఇస్తాడు. అంతే హీరోయిన్ అలానే నవ్వుతూ అయ్యో బాస్ దానికెందుకు థ్యాంక్స్ అంతా చెప్తున్నారు, మీ అసిస్టెంట్గా నా బాధ్యతనే కదా నేను చేశాను అని చెప్పి ఇప్పుడు హీరో దగ్గర బాస్ నేను ఈ విషయాన్ని మీ దగ్గర చెప్పకుండా ఉండలేకపోతున్నా, అది మీకు హెల్త్ బాగాలేదు అంటే ట్రీట్మెంట్ తీసుకోవడంలో ఏం తప్పుంది, నిన్న మీరు చావు అంచుల దాకా వెళ్ళిపోయారు తెలుసా, అలాంటప్పుడు చెకప్ చేసుకుంటే మీకే కదా మంచిది అని హీరోయిన్ ఇష్టానికి మాట్లాడగా హీరో చాలా ఆపు నేనేం చేయాలో నాకు తెలుసు నువ్వు వెళ్ళు అన్నప్పుడు హీరోయిన్ని చూసారంటే ఓ నీకేమైతే నాకేంటి అని హీరోని తిట్టు వెళ్తుంటుంది. ఇంకా హీరోయిన్ తన ఫ్రెండ్ దగ్గర ఈ లింక్ చాలా వింత మనిషిగా ఉన్నాడు, అతని హెల్త్ ని కొంచెం కూడా పట్టించుకోకుండా ఎప్పుడు వర్క్ అని తిరుగుతున్నాడు అన్నప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ ఏంటి ముందంతా నీ బాస్ ని అంతలా తిట్టుంటావు, కానీ ఇప్పుడేమ్రా అంటే అతని హెల్త్ గురించి అంతా ఆలోచిస్తున్నావు ఏంటి, ఏం జరుగుతుంది ఏం విషయం అన్నట్లు అడగ్గా హీరోయిన్ అరే ఊరికే ఉండు, అతను నా బాసే, అతనికి ఏమైనా అయితే ఆ తర్వాత నాకెవరు శాలరీ ఇస్తారు అన్నట్లు చెప్తుంది. అయినా హీరోయిన్ ఫ్రెండ్ నమ్మేలా లేదు. ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. వాడు బిజీగా వర్క్ చేస్తున్నప్పుడు ఒక కొత్త నంబర్ నుండి కాల్ వస్తుంది, కానీ వాడు వర్క్లో బిజీగా ఉండటంతో కాల్ లిఫ్ట్ చేయడు. కానీ మళ్ళీ ఆ నంబర్ నుండి కాల్ రావడంతో హీరో కూడా లిఫ్ట్ చేస్తాడు. చూస్తే హీరోయిన్కి యాక్సిడెంట్ అయింది అన్నట్లు చెప్తారు. అంతే హీరో బెదిరిపోయి హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడ వెళ్ళి చూస్తే ఏమో దోమ కుట్టినట్లు దెబ్బ తగిలింటుంది, దానికే పెద్ద బ్యాండేజ్ అంతా వేసి కూర్చోపెట్టింటారు. హీరోయిన్ కూడా నవ్వుతూ కూర్చుంటుందా. అంతే హీరోకి మండిపోతుంది, హే లిసా ఏంటి నీకు అంత ఆటగా ఉందా, ఎంత ధైర్యం ఉంటే యాక్సిడెంట్ అయింది అని అబద్ధం చెప్తావు అన్నప్పుడు హీరోయిన్ అప్పుడు కూడా లేదు బాస్
నిజంగానే నన్ను కారు గుద్దేసింది, కావాలంటే ఈ అంకుల్ని అడగండి అన్నప్పుడు అతను అవును సార్ నాదే తప్పు, నేనే తెలియకుండా గుద్దేశాను, తిను మీ అక్క కూతురా ఏంటి అన్నట్లు అడగ్గా అంతే హీరోకి ఇంకా మండిపోతుంది. కానీ హీరోయిన్ ఏమ్రా అంటే నవ్వుతూ కూర్చుంటుందా. హీరో టెన్షన్ అయి ఆఫీస్ టైంలో వర్క్ చేయకుండా యాక్సిడెంట్ అయింది అని అబద్ధం చెప్పి నీ బాస్ ని చీట్ చేసినందుకు నీకు ఈ మంత్ సగం శాలరీని కట్ చేస్తున్నా అన్నట్లు చెప్పి వెళ్ళగా హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్ళి సరే బాస్ మీరు కట్ చేసుకుంటే కట్ చేసుకోండి, కానీ ఎలానో హాస్పిటల్కి వచ్చేసారు కదా, రండి ఒకసారి చెకప్ చేసేసుకుందాం అంటుంది. సో హీరోయిన్ కావాలనే ప్లాన్ చేసి హీరోని హాస్పిటల్కి రప్పించింది అని తెలిసి హీరోకి అంత కోపం వస్తుంది. అలానే హీరోయిన్ గొంతు పట్టుకుంటాడు. అయినా హీరోయిన్ బాస్ మీ హెల్త్ మాకంతా ఎంత ఇంపార్టెంట్ తెలుసా, మీకేమైనా అయితే మన కంపెనీలో ఉన్న స్టాఫ్స్ అందరూ ఏమవుతారు చెప్పండి, ఆ తర్వాత మేము మా ఫ్యామిలీని ఎలా చూసుకోగలమని ఏమేమో మాట్లాడుతుంటుంది. హీరోని చూడాలి, వాడికి అంత కోపం వస్తుంటుంది. అయినా కంట్రోల్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళాలని చూస్తాడు. కానీ సడన్ గా హీరోయిన్ హీరో కాళ్ళని పట్టేసుకుంటుంది. పట్టుకొని నాన్న ప్లీజ్ వెళ్ళకండి నాన్న, మా కోసం మీరు ఆపరేషన్ చేసుకోండి నాన్న అని అందరి ముందు హీరో కాళ్ళు పట్టుకొని ఎమోషనల్ గా పర్ఫార్మెన్స్ చేస్తుంటుంది. హాస్పిటల్లో ఉన్న అందరూ హీరోని ఒకలా చూస్తారు. హీరోకి అయితే ఒకలా ఉంది. ఊరికే పైకి లే ఇలా అంతా చెయ్యకు అంటాడు. అయినా హీరోయిన్ లేదు మీరు చెకప్ చేసుకోవడానికి ఒప్పుకుంటేనే లేస్తాను అన్నట్లు చెప్పగా హీరో కూడా సరే సరే వచ్చి సస్తాను పైకి లే అంటాడు. ఇంకా ఫైనలీ హీరోకి ఫుల్ చెకప్ చేస్తారు. ఇప్పుడు డాక్టర్ కూడా అంతా నార్మల్ గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు అంటాడు. వెంటనే హీరోయిన్ ని చూసారంటే ఏంటి ఏం ప్రాబ్లం లేదా, అదేలా సాధ్యం అన్నట్లు అడగ్గా హీరో కోపంగా ఏంటి నువ్వు నాకు ఏమైనా ప్రాబ్లం ఉనింటే బాగునింటుంది అని అనుకుంటున్నావా ఏంటి అన్నప్పుడు హీరోయిన్ అలా అంతా ఏం కాదు బాస్ అని ఇప్పుడు డాక్టర్ని చూసి మరెందుకు మా బాస్కి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతున్నాడు అని అడిగినప్పుడు అది స్ట్రెస్ వల్ల కూడా అయిండొచ్చు, నాకు తెలిసి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఒకవేళ మీకు అంత డౌట్గా ఉంటే ఒకసారి స్పెషలిస్ట్ని వెళ్ళి కలవండి అన్నప్పుడు హీరో ఓకే థ్యాంక్ యూ డాక్టర్ అంటాడు. కానీ హీరోయిన్ మాత్రం మరి మీరెందుకు హాస్పిటల్ని పెట్టుకొని నడుపుతున్నారు అని డాక్టర్ని కూడా అరుస్తుంటుంది. హీరో అయితే హీరోయిన్ మెడని పట్టి రా వెళ్దామని పిలుచుకొని వెళ్తుంటాడు. ఇంకా కట్ చేస్తే హీరోయిన్ కెవిన్ ఇంటికి వెళ్తాడు. కెవిన్ కూడా రా రా వచ్చి తిను అని చెప్పి ఎలా ఉంది ఇప్పుడు లిసాకి అని అడగ్గా హీరోని చూసారంటే తనకేమైంది, తను బానే కదా ఉంది, తన వల్ల నాకేరా హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది అన్నప్పుడు కెవిన్ ని చూసారంటే అయితే నీకేం చెప్పారు డాక్టర్ అన్నట్లు అడగ్గా హీరో ఓ అంతలో నీకు ఫోన్ చేసి చెప్పేసిందా ఏంటి అన్నప్పుడు లేదు లేదు నేనే తనకి కాల్ చేశాను, తను ఎలా ఉందో అడుగుదామని, అప్పుడే లిసా చెప్పింది ఇలా నిన్ను చెకప్ చేస్తున్నారు అని, అయినా చెకప్ చేసుకున్నది కూడా మంచిదే కదరా అన్నప్పుడు హీరో ఏంటి మంచిది, నన్ను హాస్పిటల్లో ఎంత ఇబ్బంది పెట్టిందో తెలుసా అంటాడు. కెవిన్ వచ్చి తను నీ హెల్త్ మీద అంత కేరింగ్గా ఉందిరా అంటాడు. హీరో అయితే నేను ఇప్పుడు తనకి థ్యాంక్స్ చెప్పాలా ఏంటి అన్నప్పుడు కెవిన్ అది నీ ఇష్టం అంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ని చూసారంటే ఇంకా కూడా హీరో హెల్త్ గురించి ఆలోచిస్తూ యూట్యూబ్ గూగుల్ అని అన్నింటిలోనూ హెల్త్కి సంబంధించిన వీడియోసే చూస్తుంటుందా. హీరోయిన్ ఆంటీ చూసేసి ఏంటి ఎప్పుడూ మేకప్ వీడియోసే చూస్తూ కూర్చుంటావు, అలాంటిది ఇప్పుడు కొత్తగా హెల్త్ వీడియోస్ చూస్తూ కూర్చున్నావు ఏం విషయం అని అడగ్గా హీరోయిన్ కూడా అది మా బాస్ కోసమే చూస్తున్నా అన్నప్పుడు ఎవరు ఆ రోజు ఇంటికి వచ్చాడే అతని కోసమా, ఒక నిమిషం ఆగు వస్తాను అని చెప్పి హీరోయిన్ ఆంటీ చాలా టాబ్లెట్స్ టానిక్స్ అంతా తీసుకొచ్చి ఇస్తుంది. దీన్ని మీ బాస్ కి ఇవ్వు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అయినా మాయమైపోతుంది అన్నట్లు చెప్పగా నెక్స్ట్ డేనే హీరోకి ఇవ్వడానికి ఆ మందులంతా తీసుకెళ్తుంది. అంతేకాకుండా ఆఫీస్ కి వెళ్ళగానే హీరోకి కాఫీ ఇవ్వాలి కదా, కానీ ఈ రోజు హీరోయిన్ కాఫీ ఇవ్వకుండా ఏమో కషాయం అంతా కలిపిస్తుంది. వాడు తాగేసి ఏంటిది నా కాఫీ ఎక్కడా అని అడగ్గా హీరోయిన్ బాస్ మీరు రోజు పొద్దున్న కాఫీ తాగడం వల్లనే మీకు ఇలా హెల్త్ ప్రాబ్లం అంతా వస్తుంది, సో ఇక నుంచి ఈ కషాయాన్ని తాగండి అని చెప్పి వాడి ముందు చాలా మందులు తీసి పెట్టుంటుంది. అంతటితో ఆపకుండా వాడి కోసం ఒక స్మార్ట్ వాచ్ ని కూడా తీసుకొచ్చింటుంది. దాన్ని వాడికిచ్చి ఈ వాచ్ ని ఎప్పుడు మీరు కట్టుకొని ఉండాలి, అప్పుడే మీ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయినప్పుడంతా నాకు సిగ్నల్ ఇస్తుంది, మీ హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు మా బాస్ కదా అన్నట్లు చెప్పి వెళ్తుంటుంది. ఇంతసేపు హీరోయిన్ ని అరుస్తూ ఉన్న హీరో ఇప్పుడు హీరోయిన్ వెళ్ళగానే నవ్వుతుంటాడు. మన మీద ఇంత కేరింగ్ గా తనకి అని హీరోకి చాలా సంతోషంగా ఉంటుంది.
సో ఆ స్మార్ట్ వాచ్ని కూడా కట్టుకుంటాడు. ఇంకా హీరోయిన్ కూడా మొబైల్ని తీసి చూస్తుంది. చూస్తే హార్ట్ బీట్ ఎగురుతూనే ఉంటుంది. 5 నిమిషాలకు ఒకసారి అలారం మోగుతూనే ఉంది. ఏమ్రా ఇది అని హీరోయిన్ వెళ్ళి చూస్తే హీరో వాడి దగ్గరికి ఫైల్ని తీసుకుని వెళ్ళిన అందరినీ అంతలా అరుస్తుంటాడు. అయ్యయ్యో, వీడు మనిషా లేక దెయ్యమా ఇలా టెన్షన్ అవుతున్నాడు. వీడు టెన్షన్ అవ్వడం చూసి నాకు బీపీ ఎగిరిపోయేలా ఉంది కదా అని హీరోయిన్ అలానే పడిపోతుంది. ఇంకా ఆ రోజు నైట్ హీరోయిన్ గురక పెట్టి మరీ నిద్రపోతుంటుందా, సడన్ గా అలారం సౌండ్ వినిపిస్తుంది. అందులోనూ ఫుల్ డేంజర్ అన్నట్లు చూపిస్తుంది. హీరోయిన్ కూడా భయపడి వెంటనే హీరోకి కాల్ చేస్తుంది. కానీ వాడు లిఫ్ట్ చేయడు. సో వెంటనే అంత నైట్ లో హీరో ఇంటికి వెళ్తుంది. కానీ గేట్ అంతా లాక్ చేసి ఉంది. అంతే, హీరోయిన్ ఒక్క నిమిషం కూడా ఆలోచించదు. ఫాస్ట్ గా గేట్ పైకి ఎక్కుతుంటుంది. కానీ లోపల హీరో ఏమో హెడ్ సెట్స్ పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతుంటాడు. అప్పుడు సడన్ గా సెక్యూరిటీ అలారం మోగగా అంతే, హీరో ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. ఏమని చూస్తే హీరోయిన్ గేట్ పైకి ఎక్కడంతో సెక్యూరిటీ వాళ్ళు పట్టేసుకుంటారు. ఇంకా హీరోనే వెళ్ళి ఏం లేదు, తను నా అసిస్టెంటే, మీరు వెళ్ళండి అని పంపించేస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే అలానే పిల్లిలా సరే ఓకే అయితే నేను వెళ్తాను బాయ్ అని చెప్పి అలానే ఫాస్ట్ గా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. కానీ హీరో ఫాస్ట్ గా వెళ్ళి హీరోయిన్ ని వెళ్ళనివ్వకుండా బ్లాక్ చేసి హీరోయిన్ ని కోపంగా చూస్తుంటాడు. హీరోయిన్ నవ్వుతూ, బాస్ కోప్పడకండి, మీకు డేంజర్ అన్నట్లు చూపించింది, అందుకే ఇలా వచ్చాను అంతే అన్నప్పుడు హీరో కూడా సరే ఓకే, ఇంత నైట్లో నువ్వు ఒంటరిగా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే నిద్రపోయి పొద్దున్న లేచి వెళ్ళు అంటాడు. హీరోయిన్ అయితే ఏంటి వీడు నా దగ్గర ఒక్క మాట కూడా అడగకుండా వీడిష్టానికి ఉండు అంటున్నాడు అని హీరోయిన్ ఏం చెప్పాలో తెలియక నిల్చుంటుంది. ఇంకా హీరోయిన్ గేట్ ఎక్కి దూకినప్పుడు కాళ్ళకి దెబ్బ తగిలింటుందా, సో వాడే ఆయింట్మెంట్ అంతా తెచ్చి వేస్తుంటాడు. అందులోనూ హీరోయిన్ కాళ్ళ కింద కూర్చొని వేస్తుంటాడా. హీరోయిన్ కి అయితే హీరో ఇలా అంతా చేయడం చూసి అంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకా హీరోని ఎప్పుడు కోట్ సూట్ లోనే చూసేసి ఇప్పుడు ఇలాంటి ఒక డ్రెస్ లో చూడగానే హీరోయిన్ హీరోని ఒకలా చూస్తూ ఉంటుందా. హీరో చూసేసి ఏంటి ఏంటి అలా చూస్తున్నా ఉన్నప్పుడు లేదు ఏం లేదు మీరు వెళ్ళండి నాకు ఇప్పుడు బాగుంది అన్నట్లు మేనేజ్ చేయగా హీరో కూడా నవ్వుతూనే అక్కడి నుండి వెళ్తుంటాడు. వాడు అక్కడి నుండి వెళ్ళగానే హీరోయిన్ కి హార్ట్ బీట్ అంతలా కొట్టుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే చూసారంటే చెప్పా పెట్టకుండా ఎస్కేప్ అయ్యి ఆఫీస్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆఫీస్ లో ఐలాండ్ ప్రాజెక్ట్ విషయమై మీటింగ్ జరుగుతుంటుంది. ఏమంటే ఆ ఐలాండ్ ఓపెనింగ్ ఈవెంట్ ని కాన్సెప్ట్ వైజ్ చేద్దామన్నట్లు డిస్కషన్ జరుగుతుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా చెప్తుంటారు. అప్పుడు హీరో సడన్ గా హీరోయిన్ ని చూసి లిసా నువ్వేమనుకుంటున్నావు, నీ ఐడియా ఏంటి అని అడగ్గా హీరోయిన్ కూడా ఆలోచించి ఈ రొమాన్స్ కాన్సెప్ట్ బాగుంటుంది అని అనుకుంటున్నా అన్నప్పుడు హీరోకి కూడా హీరోయిన్ చెప్పిన ఐడియా నచ్చి ఓకే చెప్పేస్తాడు. అక్కడ ఉన్న అందరికీ అంత షాకింగ్ గా ఉంటుంది. తను జస్ట్ అసిస్టెంట్ అంతే, అలాంటిది తను చెప్పింది ఓకే చెప్పేశాడే అన్నట్లు చూస్తుంటారు. ఆ టైంలోనే కొత్తగా ఒక లేడీ ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తుంది. తిన పేరు మియా. ఈ ఐలాండ్ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయడానికి వచ్చింటుంది. అంతేకాకుండా ఈ మియా ఇంకెవరో కాదు, ఈ హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండే. ఇప్పుడు మియాని చూడగానే హీరో హార్ట్ అంతలా కొట్టుకుంటుంది. అలానే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.